హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న బ్లింక్ ట్వైస్ అనే మూవీని అయితే చూడడం జరిగింది. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే మన హీరో ఒక పార్టీకి అయితే వెళ్తాడు. పార్టీకి వెళ్ళి అక్కడ ర్యాండమ్గా ఒక అమ్మాయిని అయితే కలవడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన ఒక కనెక్షన్ అయితే ఏర్పడుద్ది. తర్వాత మన హీరో ఒక ప్రైవేట్ ఐలాండ్లో ఉన్న తన గెస్ట్ హౌస్కి అయితే అమ్మాయిని అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆ అమ్మాయిని వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి పరిణామాలు జరిగాయి, అలానే ఈ అమ్మాయి ద్వారా ఒక బీభత్సమే ఏర్పడుతుంది అనమాట. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ బ్లింక్ ట్వైస్ మూవీని అయితే చూడాల్సిందే. నాకైతే ఈ కాన్సెప్ట్లు అంతా సరిగ్గా చెప్పడం రాదనమాట, ఏదో నా వరకు చెప్పా. ఇకపోతే మూవీ విషయానికి వస్తే ఎలా ఉంది అంటే, నాకైతే ఎందుకో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. నాకంత థ్రిల్లింగ్గా అనిపించలేదు, ఆ సస్పెన్స్లు కూడా నాకంత ఎక్కలేదు అనమాట. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. అండ్ మీరు చూడండి, నాకు నచ్చకపోయినా మీకు నచ్చొచ్చేమో, అది అంటే చూసే విధానం బట్టి ఉంటుంది. ఇకపోతే మూవీలో ప్లస్ మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, అండ్ ఫస్ట్ మనం మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో ఒక చాలా పాయింట్స్లో బిల్డప్ అయితే ఇస్తారనమాట. ఆ బిల్డప్ తగ్గట్టు సీన్స్ అయితే రావన్నమాట. ఒక బిల్డప్ ఇచ్చారంటే దానికి తగ్గట్టు ఒక సీక్వెన్స్ అయితే పడాలి. బట్ ఇక్కడ ఎలాగ ఉంటుందంటే ఆ బిల్డప్ మరీ ఓవర్ యాక్షన్ లాగా అయిపోయింది. నాకైతే అలా అనిపించాయి అనమాట ఆ బిల్డప్ సీన్స్. అండ్ దీంట్లో స్టోరీ కూడా ఏదో మనం ప్రిడిక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఉంటుంది, కిడ్నాప్ చేస్తారనమాట హీరోయిన్కి ఒకరు, అది ఎవరు చూపించరు. కాకుంటే మనకు అర్థమైపోద్ది, ఓకే హీరోయిన్ని కిడ్నాప్ చేసింది వీళ్ళే అన్నట్టు. అంటే చాలా సీన్స్ చాలా ప్రిడిక్టికల్గా ఉంటాయి. అండ్ ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది మూవీ. మనకు అందులో ఉన్న చాలా ట్విస్టులు అయితే పెట్టారు, కాకుంటే ఆ ట్విస్టులు మొత్తం మనం గెస్ట్ చేసేలా ఉంటాయి అనమాట. దాంట్లో నాకు కొంచెం నేనైతే డిసప్పాయింట్ అయ్యా మూవీ చూసిన విధానంలో. అండ్ క్లైమాక్స్ సీన్ కూడా ఆ బీభత్సం చూపించారు, కాకుంటే అది మనం ఆ ఎమోషనల్ పాయింట్స్ అన్నీ కనెక్ట్ అయిన తర్వాత ఆ బీభత్సమైన పాయింట్ లాస్ట్లో ఆ బ్లడ్ బాత్ సీన్స్, వైలెన్స్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మనకు అంత ఎక్కుతాయి. కాకుంటే మనకి ఆ ఎమోషనల్ సీన్స్ ఎక్కకపోవడం వల్ల క్లైమాక్స్ అయితే నాకు అంత అనిపించలేదు. మరి మీరు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. అండ్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్గా రన్ టైం. హాలీవుడ్ మూవీస్ అన్నీ మ్యాక్సిమం 2 hours లోపే ఉంటాయి అనమాట. సాంగ్స్ ఉండవు, ఏముండవు, క్లీన్గా వెళ్తూ ఉంటుంది. ఇది కూడా ఇంతే అనమాట. జస్ట్ 1 hour 47 minutes రన్ టైం అయితే ఉంటుంది. క్లీన్గా ఫ్రెష్గా వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఎటువంటి సాంగ్స్ సీన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. మెయిన్గా స్టోరీకి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు ఏ హాలీవుడ్ మూవీ మనం చూసుకున్నా సరే. అండ్ దీంట్లో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఈ మూవీకి 700 కోట్లు అయితే పెట్టారు. ఆ మాత్రం సినిమాటోగ్రఫీ అయితే ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ దీంట్లో లొకేషన్స్ కూడా చాలా రిచ్ లొకేషన్స్ అయితే తీసుకున్నట్టున్నారు. అండ్ మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు బాగున్నాయి అనమాట. మెయిన్గా ఆ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో ఆ బ్లడ్ బాత్ సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. ఆ వైలెన్స్ సీన్స్ అయితే, ఫైట్ సీక్వెన్స్ అయితే. కాకుంటే మనం మూవీలో ఆ స్టోరీ మనకు కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఆ సీన్స్ మనకు అంత అనిపించలేదు, కానీ దాన్ని చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. అండ్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ అయితే నాకు వర్కౌట్ కాలేదు. మీరైతే చూడండి, మీకు నచ్చొచ్చేమో. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.